సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీకి పట్టు ఉంటే వారు ఆయా స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆదివారం 2 విడతల్లో జరిగిన చర్చల్లో జనసేనకు దాదాపుగా 20 సీట్లను కేటాయించేందుకు అంగీకారం కుదిరింది. జనసేన 30కి పైగా సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఉన్న బలబలాల దృష్ట్యా ఎన్నికల్లో ఎలక్షన్స్ కు పోటీకి సిద్ధపడాలని జనసేనను చంద్రబాబు ఒప్పించినట్టు తెలుస్తోంది. ఆదివారం నాటికి దాదాపు 20 స్థానాల్లో జనసేన అభ్యర్థులపై క్లారిటీ వచ్చినా మరో 4-5 స్థానాలను ఆ పార్టీకి కేటాయించే అవకాశాలున్నాయి. రాజనగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, పోలవరం, బెజవాడ వెస్ట్, తెనాలి, దర్శి వంటి స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత జనవరి 8వ తేదీన మరోమారు 2 పార్టీల అధ్యక్షులు సమావేశం కానున్నారు. 14వ తేదీన పాలకొల్లులో ఉమ్మడి సభ నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం మధ్యాహ్నం, రాత్రి పొద్దుపోయాక 2 విడతలుగా సమావేశమయ్యారు. 2 పార్టీలకు చెందిన ఇతర నేతలు ఎవరూ లేకుండా ఏకాంతంగా సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలనే దానిపై ఇద్దరు నేతలు చర్చించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థిత్వాలపై స్పష్టత ఇవ్వడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ వచ్చారు. మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయం నుంచి తన కారు తానే డ్రైవ్ చేసుకుంటూ పవన్ వచ్చారు. పవన్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ దాదాపు 3 గంటల పాటు చర్చించుకున్నారు. ఆదివారం రాత్రి 9:30 గంటలకు పవన్ మరోసారి ఉండవల్లి వచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాము కోరుతున్న స్థానాలను పవన్ వివరించారు. ఇరు పార్టీల నేతలు తమ బలాలను వివరించారు. జనసేన 32 అసెంబ్లీ టికెట్లు, 3 లోక్సభ స్థానాలు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. 20కి పైగా స్థానాలను కేటాయించేందుకు చంద్రబాబు సుముఖత తెలిపినట్టు తెలుస్తోంది. ఈ స్థానాల్లో పోటీకి జనసేన సుముఖత తెలిపింది. జనసేనకు మరికొన్ని స్థానాలను కేటాయించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకు ఇచ్చారు. వీటితో పాటు అనకాపల్లి లేదా తిరుపతి స్థానం కూడా ఇవ్వాలని కోరుతున్నారు. గోదావరి జిల్లాల్లోనే అధికం. ఉమ్మడి జిల్లాల వారీగా జనసేన కోరిన స్థానాల్లో విజయనగరంలో విశాఖపట్నం 6, తూర్పు గోదావరి 6, పశ్చిమ గోదావరి 4, కృష్ణా 3, గుంటూరు 2, ప్రకాశం 2, నెల్లూరు 2, కడప 1, చిత్తూరు 2, కర్నూలు 1, అనంతపురంలో 2 ఉన్నట్టు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లను జనసేన కోరుతోంది. వీటిలో రాజనగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ, తెనాలి, దర్శి సహా 20 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెబుతున్నారు. రాయలసీమ జిల్లాలో జనసేన ఆశిస్తున్న వాటిలో తిరుపతి, మదనపల్లె, రాజంపేట, అనంతపురం వంటి నియోజకవర్గాలున్నాయి. అభ్యర్థి ఎంపికను బట్టి తిరుపతి సీటు కూడా ఆ పార్టీకి ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 8న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత 2 పార్టీల నేతలు మరోసారి సమావేశం కానున్నారు. 8వ తేదీ నాటికి 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణపై స్పష్టత వస్తుంది. ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 2 పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. అందులో చంద్రబాబు, పవన్ ఇద్దరూ పాల్గొంటారు. ఉమ్మడి మేనిఫెస్టోను ఈ సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. అదే సభలో అభ్యర్థులు పొత్తు వివరాలు కూడా